నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, బ్లడీ డ్యామ్ గట్స్ యు నీడ్. దట్స్ ఆల్ యు నీడ్. మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి. ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాం. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈ రోజున జనసేన అయింది. ఓడిపోయినా, ఇన్ని దెబ్బలు తిన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి, దోపిడీ ఆపాలి, వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది, నీకు ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో, మా పార్టీ జనసేన. Stern action will be taken on you. I won't leave it. I won't leave it. Let's go. నేను అంటుంది ఇదే, దానికి చేయగలిగినప్పుడు మీరు దానికి చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. Do you think this is all about public distribution system rice? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen Aditya. Praveen Aditya. Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్.
మొన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. Ever since I took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. They discouraged me, please don't sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా?